హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిష్ కర్రీ కోసం ఫిష్ పులుసు అనుకోండి. దానికోసం అయితే మెంతులు వేయించాను. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, అట్లనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని 3 వేయించిన అనమాట. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, 1 పావు టీ స్పూన్ వరకు. ఇంకా ఇందులోకి పట్టా, లవంగం, 1 ఇలాచి, లవంగాలు అయితే 3 తీసుకున్నాను. కొద్దిగా షాజీరా కూడా వేసిన. ఇవన్నీ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దింపేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అంతలోపు 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇట్లా నానబెట్టి పెట్టుకున్నా. ఫిష్ అయితే ఇక్కడ నేను 1 కేజీ వరకు తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న దినుసులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసిన 1 టేబుల్ స్పూన్ వరకు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 7-8 ఎల్లుల్లిపాయలు వేసిన. ఇది మొత్తం పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ ఫిష్లో అయితే పిండి మామూలుగా ఉప్పు వేసి కలిపి పెట్టినమాట. అలా కొంచెం కలిపి పెట్టిన తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఫిష్ పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి జీలకర్ర, ఆవాలు తాలింపుకైతే వేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రబడిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. ఎందుకంటే వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొంచెం ఇందులో ఆయిల్లో వేపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన అనేది రాదు. మామూలుగా దినుసులన్నీ వేయించుకున్నాం కానీ ఎలాగైనా ఇది కూడా ఆయిల్లో వేగితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. పసుపు వేసాక మరోసారి కలిపేసుకొని ఇంకా ఉప్పునైతే చూసి వేసుకోవాలి. ఎందుకంటే నేను మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఉప్పు అనేది వేసిన తొందరగా మెదిగిపోతుందని, కాబట్టి ఇప్పుడైతే చూసి వేస్తాను. ఉప్పు అయితే మామూలుగా 1 టీ స్పూన్ వరకు వేసుకున్న ఉప్పు కూడా ముందైతే 1 పావు టీ స్పూన్ వరకు మిక్సీలో వేసిన అనమాట, కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకొని కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే తీసుకున్నాను. కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండునైతే బాగా పులుసు పిండి పెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా ఇందులో పోసేసుకుందాం. పోసిన తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలంటే మరీ చిక్కగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా మామూలుగా ఇట్లా చపాతీకైనా రైస్కైనా కలుపుకొని తినేటట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు చేపలను అయితే కడిగి పెట్టుకున్నాం కదా, వాటినైతే ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పులుసు అయితే బాగా మరగాలి ముందుగానే, లేకపోతే కొంచెం చింతపండు వాసన అనేది వస్తుంది కదా. మామూలుగా మనం ఫిష్ ముక్కల్ని అయితే నేను కొంచెం గోధుమ పిండి అట్లనే ఇంకా ఉప్పు 2 వేసి బాగా కడిగేసాను అనమాట. చేపలు ఎంత కడిగితే అంత నీట్గా ఉంటాయి. ఇంక ఈ పులుసు మరిగేటప్పుడు ఇందులోకి 1 సగం కట్ట కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే ఇందులో వేసుకుందాం. మామూలుగా 1/4 కేజీ చేపకైతే కట్ చేసిన తర్వాత కొంచెం తక్కువే అవుతుంది కదా. ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 4-5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది తొందరగానే ఉడికిపోతుంది. స్పూన్తో అయితే నేను ఊరికే పక్కలు ఇట్లా కలిపేసినాను. అంటే మనం మటన్ కర్రీ ఎట్లా కలుపుతాం అట్లా కదిపితే కనుక ఇవన్నీ చిరిగిపోతాయి, కాబట్టి మామూలుగా ఇలా బట్టతో గిన్నె పట్టుకొని ఇలా అనాలి అంతే. ఎందుకంటే నేను ఒక చేత్తో సెల్ పట్టుకున్నాను కాబట్టి మామూలుగా స్పూన్తోనే మెల్లగా కదిలించేసిన అనమాట. ఇంకా అంతే, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.